ప్రాంతం, జాతి, భాష అని జనాల్ని ఒకటిగా చేసే పని మేము చేయడం మొదలుపెట్టినప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ కులం, మతం, వేర్పాటువాదం దేనితోనూ మీరు రాజకీయం చేయలేకపోయారు. అప్పుడు మొదలైంది భయం. ఆ భయంతోనే మమ్మల్ని వేర్పాటువాదులుగా ప్రచారం చేస్తున్నారు. పెరుమాల్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. సీఎం సెరంటికి ఫోన్ చేయండి. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెలరేగుతున్న సర్పంచులు. ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సర్పంచులకు న్యాయం జరగాలి. సర్పంచులు అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన సర్పంచులం. సర్పంచులకే సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి అని వాపోతున్న సర్పంచ్. ఇన్ని ఏళ్లలో 3 సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లోనే ఉన్నాం, సర్పంచ్ గారి పదవిలోనే ఉన్నాం. కానీ ఎప్పుడూ ఏ రోజు రాని సమస్య ఈ రోజే ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగట్లేదు. అందుకని మేము ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ముందు వచ్చే సర్పంచులకైనా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సర్పంచ్కి న్యాయం జరగాలి. ఎందుకంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన సర్పంచులు కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఈరోజు మా ప్రమేయం లేకుండా, మా సిగ్నేచర్ లేకుండా, మా అవసరం లేకుండా పల్లెల్లో పనులు జరుగుతున్నాయి. ఎలా ఇంతకుముందు అనేటోళ్ళు సర్పంచ్ వచ్చేసి ఊరికి రాణి రాజు అని, ఇప్పుడు ఎక్కడుందండి? అది చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే పల్లెటూరులోనే ఏదైనా కాలువ ఊరికైందనుకో సర్పంచ్ ఇంటికే వస్తారు, ఏదైనా ఇంకా గలీజుందంటే సర్పంచ్ ఇంటికే వస్తారు. చివరికి బల్బు పోయిన వాళ్ళ ఇంటి ముందు బల్బు పోయిన సర్పంచ్ ఇంటికే వస్తారు. మళ్ళీ సర్పంచ్కి సమస్య వచ్చింది కదండి, మరి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? కాబట్టి ఇక్కడుంటైనా కానీ సర్పంచ్ సమస్య అని చెప్పుకోదు. ఎందుకంటే సమస్య దేనికైనా సర్పంచ్ ముందుంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఏ సమస్య ఉన్నా కూడా ముందు సర్పంచ్ దగ్గరికే రాండి. ఏ సమస్య అయినా సర్పంచ్ దగ్గరికే రాండి, మేము నెరవేరుస్తాం. ఎందుకంటే మేము మీకోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు మా దగ్గరికే రండి. వేరే వాళ్ళు రోడ్లు వేయడం, వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చేసేయడం ఇది మానేయండి. ఏ ప్రభుత్వం అయినా కానీ ముందు సర్పంచ్కే చెక్ పవర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సువర్ణ, మా ఊరు సాంబగల్ సర్పంచ్. నేను మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఆదోని మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా గౌరవ సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా, సర్పంచ్లో తీర్మానం సంతకాలు లేకుండా సొంతంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా సర్పంచ్ తెలియకుండా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మేము అభివృద్ధికి ఎక్కడ ఆటంకం మేము కలిగించాము. మాకొక్క విషయం కూడా చెప్పకుండా మీరు కూడా చూపిస్తాను చూడండి. నెట్టగా గ్రామంలో రీసెంట్ గా ఒక 5 లక్షలతో రోడ్ వేశారు. ఆ రోడ్ వేసిన ఒక అధికారులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, ఆ రోడ్ వర్క్ చేసే కార్యకర్తలు అయితేనేమి ఎవరైనా ఒక్కరు కూడా సర్పంచ్ ఒక్క మాట చెప్పలేదు. మేము ఊళ్ళోనే ఉంటాం, ఎక్కడ నాకనే కాదు ఈ మండలంలో ఉన్న సర్పంచ్ ఎవరికి కూడా ఒక మాట చెప్పకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. వాటికి ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఒత్తాసు పడుతూ ఉన్నారు. అంటే గ్రామానికి సర్పంచ్ అంటే ఎలాగో వాళ్ళకి తెలియదా? సర్పంచ్ సంబంధం లేకుండా ఊరు వర్కులు చేస్తారా? గ్రామంలో సమస్య ఉంటే సర్పంచ్ అడుగుతారు. ఏదైనా కానీ సర్పంచులకు అయితే ఏదైతే ఊర్లో గ్రామంలో సమస్య ఏమైనా ఉన్నాయంటే సర్పంచ్ తెలిసి ఉంటుంది. అది ఎక్కడ వేయాలంటే సర్పంచ్ తెలిసి ఉంటుంది. అది కాకుండా ఎక్కడో వాళ్ళు తోచిన దగ్గర వేస్తూ పోతా ఉంటే సమస్య వస్తేనేమో సర్పంచ్ ప్రశ్నిస్తారు. మేమేమో ప్రశ్నించాలి. ఈ రోజు మమ్మల్ని అడగకుండా ఊర్లో మీరు వర్క్ చేస్తా ఉన్నారు. మీకైతే ఒకవేళ మేము గ్రామసభ రావాలని ఖచ్చితంగా గ్రామసభ పిలుస్తారు తప్ప మాకు ఒక విషయం చెప్తా ఉన్నారా? అధికారులు ఒక మాట చెప్పట్లేదు. అధికారులు వాళ్ళకి ఒత్తాసు పడుతూ ఉన్నారు. దీన్ని గమనించి అదే విషయం పైన మేము ఈ రోజు సపరేట్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఇలాగే ముందు కొనసాగితే ఖచ్చితంగా మేము అందరం కూడా మూకుమ్మడిగా గ్రామ సభలో బాయ్కాట్ చేస్తాం. గ్రామ సభ ఎవరు వెళ్ళాం. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ మీడియా ముఖ్యంగా తెలుపుతున్నారు. నా పేరు ఎన్బి రామరాజు, నెట్టె గ్రామ సర్పంచ్. సర్పంచులందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఆదోని మండలంలో సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల అభివృద్ధి పనులు చేయడం కరెక్ట్ కాదని మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మొదట్లో పనులు గుర్తించండి తీర్మానాలు తీసుకున్నారు. అందరు తీర్మానాలు ఇచ్చినాము. మేము అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి కావాల్సిందే. గ్రామాలు తప్పదు. మాకు వచ్చే నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి పైనుంచి నిధులు వస్తే ఇంకా మేము సంతోషిస్తాము. కానీ ఇప్పుడుండే ఆదోని మండలంలో పరిస్థితి ఏమంటే
సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల, సర్పంచులతో సంప్రదించుకోకున్నట్ల ఏకపక్షంగా ఈరోజు పనులు చేస్తున్నారు. మరి కనీసము ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు పని చేస్తే డబ్బులు అకౌంట్లోకి పడి, జాయింట్ అకౌంట్లోకి పడి ఆ నాణ్యత పరిశీలించిన తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించేవాళ్ళము. కానీ ఈరోజు సర్పంచులతో ఎలాంటి సంబంధం లేకున్నట్ల ఈరోజు ఏకపక్షంగా రోడ్లు వేసి ఈరోజు సర్పంచుల హక్కుల్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా మమ్మల్ని ఏమి లెక్క చేయడం లేదు సర్పంచులని మా అందరి బాధ. ఈరోజు సర్పంచులు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మేము కూడా ఉద్యోగస్తుల్లో భాగంగానే అందరూ సర్పంచులు పనిచేస్తున్నారు. వాళ్ళ నిధులతోన ఊర్లో అభివృద్ధి చేస్తున్నారు. మరి ఉపాధి హామీ నిధులు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వచ్చినాయి. కానీ వీటికి సంబంధించి ఇంతవరకు తీర్మానాలు తీసుకోకుండానే కొంతమంది బెదిరిస్తున్నారు. మీ తీర్మానాలు అవసరం లేదు, మేము కలెక్టర్తో తీర్మానం తీసుకొని పనిచేస్తామని బెదిరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సర్పంచే అధికారి, నాయకుడు కూడా. మరి ఈరోజు సర్పంచుల్ని గౌరవించుకోకున్నట్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? సర్పంచులు సరైన గౌరవం ఇస్తాము, గతంలో ప్రభుత్వము మీ నిధులనంతా పక్కదారి పట్టించింది, మేము వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. చాలా మంది సర్పంచులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించినారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత సర్పంచులంతా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి లేదా వాళ్ళ అనుయూయులకి ఈరోజు అధికారం కట్టుబెట్టి ఈరోజు పనులు అప్పు చెప్పడము, అక్కడ నాణ్యత ఉందో లేదో తెలియని పరిస్థితి. సర్పంచులు కూడా లెక్క చేయకున్నట్లు అధికారులతో ఒత్తిడి చేస్తున్నారు. ఈ అధికారులు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప సర్పంచుల్ని లెక్క చేయడం లేదు. అందుకోసమే ఈరోజు మా హక్కుల్ని వాళ్ళు కాళ్ళు రాస్తున్నారు. కాబట్టి అందుకోసం మా హక్కును పరిరక్షించాలని ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఆయన ఖచ్చితంగా పరిశీలన చేస్తాను, వాళ్ళ అధికారులతో మాట్లాడతామన్నాడు. ప్రత్యేకంగా పిఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు సంక్షేమ పథకాలు, హౌసింగ్ కానీ లేదా గోకుల షెడ్లు కానీ లేదా అర్హులైన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల, సర్పంచులతో సంతకాలు లేకున్నట్ల చేయడానికి లేదు జనరల్గా. ఎందుకంటే దాంట్లో అర్హులు ఎవరో అనర్హులు ఎవరో పరిశీలన చేయాల్సిన బాధ్యత కూడా సర్పంచులది ఉంది. కానీ ఇవన్నీ కాకున్నట్లు ఈరోజు ఏకపక్షంగా మేము ఇండ్లు శాంక్షన్ చేస్తాము అని ఆ రకంగా కొంతమంది కార్యకర్తలు లిస్టులు తయారు చేయడము, ఆ రకంగా వాళ్ళు తీసుకోపోవడం ఇవన్నీ జరుగుతుంది. పాత ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్లులు కూడా ఈరోజు మేము ఇస్తామని చెప్తున్నారు, అది సర్పంచులకి తెలపడం లేదు. అట్లాగే ఉపాధి హామీ పనులు కూడా గోకుల చెట్లు ఇట్లావి నిర్మిస్తున్నారు, అవి కూడా సర్పంచులకి సమాచారం లేదు. కానీ ఈరోజు ఏ గ్రామ సభ జరిగినా సర్పంచులను పెడతారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వము. ఇప్పటికైనా మేల్కొని సర్పంచ్ హక్కులను కాపాడాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షుడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.